కొన్ని రకాల సమస్యలతో పెద్దగా ఇబ్బంది లేకపోయినా బాగా అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. హెర్నియా అలాంటి సమస్యే. వాడుకలో దీన్నే పేగుజారడంగా పిలుస్తారు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చర్మం కింద నుంచి ఉబ్బులాగా బయటకు కనిపిస్తూ చిరాకు పుట్టించే హెర్నియాకు ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి చికిత్స అందుబాటులో ఉంది. అయితే మనలో చాలా మంది హెర్నియాను పెద్దగా పట్టించుకోరు. అలాగే తోసేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. మరీ తప్పదనుకున్నప్పుడు లంగోటాను, బెల్టును బిగించి కడుతూ ఉంటారు. ఇలాంటి నాటు వైద్యాలు చేయటం వల్ల హెర్నియాకు రక్త ప్రసరణ సరిగ్గా జరగక పేగులు కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. హెర్నియా గురించిన పూర్తి వివరాలను డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హెర్నియా అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? హెర్నియా అంటే మన బాడీలో స్కిన్, మజిల్స్ ఇవన్నీ మన బాడీలో ఉంటుంది, బాడీ అబ్డామినల్ వాల్లో ఉంటుంది. ఈ మజిల్లో ఎప్పుడైతే మనకి ఏమైనా హోల్ ఏర్పడి లోపల నుంచి మనకు పేగులే కానీ ఫ్యాటే కానీ లోపల నుంచి బయటికి రావడం దాన్ని హెర్నియా అని అంటాం. హెర్నియాలు ఎన్ని రకాలుగా వస్తుంటాయి? దీన్ని హెర్నియాను మనము 2 రకాలుగా విభజించండి. ఒకటి కంజెనెట్ హెర్నియా అని, ఇంకొకటి అక్వైర్డ్ హెర్నియా. కంజెనెటల్ అంటే మనము తల్లి గర్భంలో నుంచి మనకు ఆ హెర్నియా అనేది ఉంటుంది. అబ్డామినల్ స్ట్రెయినింగ్ వల్లనే కానీ దేనివల్ల కానీ మనము ప్రీవియస్ ఆపరేషన్ చేసుకోవడం వల్లనే కానీ వచ్చిన దాన్ని అక్వైర్డ్ హెర్నియాస్ అని అంటాము. కంజెనెటల్ హెర్నియాలు ఏమవుతుందంటే మనకు చిన్నగా ఉన్నప్పుడు టెస్టిస్, అమ్మ గర్భంలో అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే టెస్టిస్ కానీ అండ్ కిడ్నీ 2 ఫ్లాంకుల రీజియన్లో ఉంటాయి. అది మనకు ఎప్పుడైతే డెవలప్మెంట్ అవుతున్నప్పుడు టెస్టిస్ అనేది కిందికి జారుకుంటూ వచ్చేస్తుంది. ఎప్పుడైతే కొన్నిసార్లు టెస్టిస్ కిందికి జారుకుంటూ వస్తుందో దాంతో సహా ఒక శాఖ ఏర్పడిపోతుంది. మనకు టెస్టిస్ ఫ్లాంక్ నుంచి కిందకు శాఖ లాగా వచ్చేస్తుంది. ఆ శాఖ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్కి అది క్లోజ్ అయిపోతుంది. కానీ కొన్నిసార్లు ఈ కంజెనెటల్ హెర్నియా వాళ్ళకు అది క్లోజ్ కాదు. అది ఎప్పుడైతే క్లోజ్ కాకుండా అలాగే హోల్ లాగా ఏర్పడి మిగిలిపోయి ఉంటుందో దాన్ని మనం కంజెనెటల్ హెర్నియా, దాని లోపల నుంచి మనకు పేగులే అవి బయటకు రావడం ఉంటాయి. ఈ హెర్నియాను మనము ఇంకో రకంగా కూడా విభజించవచ్చు, బేస్డ్ ఆన్ సైట్, ఎక్కడ హెర్నియా ఉంది అనే దాన్ని బట్టి. ఓకే, మనకు బొడ్డు, దాని నాభి, దాని చుట్టుముట్టున్న హెర్నియాను అంబులికల్ అండ్ పెరి అంబులికల్ హెర్నియాస్ అని అంటాము. ఇంకా గ్రాయిన్ అంటే అబ్డమెన్ అండ్ తొడభాగం ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ కొన్ని గ్రాయిన్, దాని ఏరియాని గ్రాయిన్ అంటాము. ఆ గ్రాయిన్ హెర్నియా కొన్ని హెర్నియాస్ ఉంటాయి. ఏంటంటే ఇంగ్వనల్ హెర్నియా, ఫిమోరల్ హెర్నియా అండ్ అబ్టురేటర్ హెర్నియా, ఇవన్నీ కూడా ఇలా గ్రాయిన్ హెర్నియాస్ అనేవి ఉంటాయండి. ఇంకా కొన్నిసార్లు పోస్ట్ సర్జరీ, కడుపు మీద ఏవైతే సర్జరీస్ అయి ఉంటాయో ఆ సర్జరీ చేసిన దానివి సూచర్స్ కొన్నిసార్లు వీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వీక్ అయ్యి చిన్న హోల్ ఏర్పడి మళ్ళీ దాని లోపల నుంచి ఇంటెస్టైన్స్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాటిని మనం ఇన్సిషనల్ హెర్నియాస్ అని అంటాం. హెర్నియాల వల్ల ఎలాంటి సమస్యలు రావచ్చు? హెర్నియా అంటే హోల్ అని చెప్పాను కదా, లోపల నుంచి ఎప్పుడైతే పేగు బయటకు వచ్చేస్తుందో ఒక స్వెల్లింగ్ లాంటిది ఎక్కడైతే ఉందో అక్కడ ఒక స్వెల్లింగ్ లాంటిది ఏర్పడే ఛాన్సెస్. ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ హెర్నియాలో మనకు అది ఎప్పుడైతే హోల్ నుంచి అది బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుందో ఆ టైంలో మనకు అది పెయిన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రెడ్యూసిబిలిటీ అంటే మనం కొన్నిసార్లు పండుకున్నప్పుడు ఆ హెర్నియా లోపలికి, ఆ స్వెల్లింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. నిలబడినప్పుడు బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ నిలబడినప్పుడు ఒకసారి దగ్గినారు అనుకోండి, ఎక్కడి నుంచైనా ఒక స్వెల్లింగ్ లాంటిది బయటపడింది అనుకోండి, అది హెర్నియా అన్నట్టు. హెర్నియాలను ఎలా నిర్ధారిస్తారు? హెర్నియా అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్లినికల్గానే మనకు డయాగ్నోస్ అయిపోతుంది. ఇంతకుముందు మీకు చెప్పినట్టు నిలబడి ఒకసారి దగ్గినారే అనుకోండి, అప్పుడు లోపల నుంచి ఏమైనా స్వెల్లింగ్ రావడం అలాంటిది ఏమైనా ఉంటుంది. కొన్నిసార్లు చిన్న హెర్నియాస్, ఎర్లీ హెర్నియాస్ ఉన్నప్పుడు కూడా తెలుసుకోవాలనుకుంటే చిన్న అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకోవచ్చు, లేకపోతే సిటీ స్కాన్ అబ్డమెన్ చేసినా కూడా మనకు హెర్నియాను డయాగ్నోస్ చేసుకోవడానికి అవుతుంది. హెర్నియాలు మందులతో తగ్గుతాయా? హెర్నియా అనేది ఒక ఫిజికల్ డిఫెక్ట్. ఆ డిఫెక్ట్ని మనము క్లోజ్ చేయాల్సిందే. డిఫెక్ట్ని క్లోజ్ చేసి దానికి ఒక మెష్ పెట్టాల్సిందే. అక్కడ పెడితేనే మనం దానికి ఒక ట్రీట్మెంట్ అవుతుంది. దాన్ని ఒక ట్యాబ్లెట్ ఇంజెక్షన్లు ఇచ్చి ఇప్పటి వరకు అయితే సైన్స్ ఇంకా అంత డెవలప్ అయితే కాలేదు. ఇప్పటికీ మాత్రం ఓన్లీ సర్జరీ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ ఫర్ హెర్నియా. హెర్నియాలను ఎలా బాగు చేస్తారు? 2-3 రకాలుగా మనము హెర్నియా సర్జరీస్ చేస్తామండి. ఒకటి ఓపెన్ సర్జరీ, ఇంకా లాప్రోస్కోపిక్ సర్జరీ, ఇంకా లేటెస్ట్ ఇంకా ఇప్పుడు వచ్చిన సర్జరీస్ ఏంటంటే రోబోటిక్ సర్జరీ ఇవన్నీ కూడా ఉంటుంది. కన్వెన్షనల్ సర్జరీ, ఓపెన్ సర్జరీలో ఏమంటే మనము 3-4 ఇంచుల ఇన్సిషన్ ఇస్తాము, 3-4 ఇంచులు కట్ చేస్తాము. 3-4 ఇంచులు కట్ చేసి ఆ హోల్ని ఏదవుతుందో హోల్ని క్లోజ్ చేసి మీద నుంచి మనం మెష్ పెట్టేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ ఇన్సిషన్ ఇవ్వడం వల్ల ఎక్కువ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం పెయిన్ కూడా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది పేషెంట్కి. మళ్ళీ ఆ రికరెన్స్ కూడా కొంచెం శాతం ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కానీ అదే
మనము లాప్రోస్కోపీ ఆర్ రోబోటిక్ పోయినప్పుడు చిన్న కీహోల్ తోట అయిపోతుంది. అది కీహోల్ సర్జరీ చిన్న 3 హోల్స్ తోటే, చిన్న 1 mm 1 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ కట్ తోటే అది అంత సర్జరీ అయిపోతుంది. ఇక్కడ లాప్రోస్కోపీలో కానీ రోబోటిక్లోనే కానీ ఏమవుతుందంటే మనకు ఒకేసారి మనము 2-3 హర్నియాలను కూడా ఒకేసారి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవుతుంది. ఒకవేళ బై ఛాన్స్ ఇగ్వల్ హర్నియా ఎవరికైనా 2 దిక్కులు ఉన్నాయనుకోండి, ఓపెన్ సర్జరీ ప్లాన్ చేసినప్పుడు 2 దిక్కులు 4 ఇంచులు కట్ చేయాల్సి వస్తుంది. అదే లాప్రోస్కోపీ ఆ రోబోటిక్ పోయినప్పుడు చిన్నగా కీ హోల్, ఆ 3 హోల్స్ తోటే మనము 2 దిక్కులు రైట్ సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ కూడా మనం ట్రీట్ చేయడానికి అవుతుంది. అదేవిధంగా ఇంకేమైనా కన్కామిటెంట్గా వేరే ఇంకేమైనా సర్జరీస్ ఉన్నా కూడా మనము అదే టైంలో కూడా మనం ప్లాన్ చేసుకోవడానికి వీలవుతుంది లాప్రోస్కోపీలో రోబోటిక్లో కానీ. అండ్ పెయిన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. పెయిన్ ఎందుకంటే ఇన్సిషన్ తక్కువ పెట్టేస్తున్నాం కాబట్టి పెయిన్ కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు లాప్రోస్కోపీకి మించి ఇప్పుడు ఇంకా మనకు వచ్చింది రోబోటిక్ సర్జరీ. ఇప్పుడు రోబోటిక్ సర్జరీలో మనకు లాప్రోస్కోపీలో మనకు 3x జూమ్ ఉంటుంది. మనం ఏదైతే చూస్తున్నామో విజన్ని 3x చూస్తాం. అదే రోబోటిక్లో అయితే మనం 10x చూస్తాం. అంటే చిన్న బ్లీడింగ్ వెజల్, చిన్న బ్లీడ్ అయినా కూడా దాన్ని ఇమ్మీడియట్గా పట్టుకొని దాన్ని ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవుతుంది. అండ్ రోబోటిక్లో ఏమవుతుందంటే మనకు లాప్రోస్కోపీలో ఓన్లీ 2D విజన్ లాగా ఉంటుంది. రోబోటిక్లో అలా కాకుండా 3D విజన్ ఉంటుంది. 3D విజన్ అంటే లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మనము యూజ్ చేసే ఆర్మ్స్ రిస్ట్ మూమెంట్ లాగంటివి చాలా ఈజీగా సునాయాసంగా మనం సర్జరీ చేయడానికి అవుతుంది. సో వెన్ ఆప్షన్ ఉండి మనకు అంత బాగుంది అనుకుంటే మాత్రం రోబోటిక్ లాంటి సర్జరీస్, అడ్వాన్స్ సర్జరీస్కి పోవడం అంత బెస్ట్ ఏది ఉండదండి. హెర్నియా సర్జరీతో సమస్యలు ఏమైనా ఎదురవుతాయా? హర్నియా అనేది ఇప్పుడు సర్జరీ అనుకోండి, వర్కప్ అయిపోయిన తర్వాత ఇవాళ రేపు మార్నింగ్ ప్లాన్ చేస్తున్నాం అనుకోండి. రేపు మార్నింగ్ పేషెంట్ వస్తారు, ఎర్లీ మార్నింగ్ సర్జరీ చేసేస్తాము. లాప్రోస్కోపీ రోబోటిక్లో కానీ చేసేసినాం అనుకోండి, మనం అదే రోజు ఈవినింగ్ నైట్కే మనం వాళ్ళని పేషెంట్ డిశ్చార్జ్ చేసుకోవడం ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఆర్ హార్డ్లీ కొన్నిసార్లు కావాలంటే ఓవర్ నైట్ స్టే ఉండేసి నెక్స్ట్ డే 24 అవర్స్ కన్నా ఎక్కువ స్టే ఉండాల్సిన అవసరం అయితే లేదు పేషెంట్కి. అండ్ ఒక 4-5 డేస్ ఇంటి పట్టాన ఉండి కొంచెం మెష్కు కొంచెం అబ్డామినల్ స్ట్రెయినింగ్, బరువులు ఎత్తడకుండా అబ్డామినల్ స్ట్రెయినింగ్ కాకుండా చూసుకొని ఒక 4-5 డేస్ ఇంటి పట్టాను ఉన్న తర్వాత వాళ్ళు ఇమ్మీడియట్లీ దే కెన్ క్యారీ ఆన్ విత్ డే టు డే యాక్టివిటీస్. వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు ఇమ్మీడియట్గా మనకు వెళ్ళిపోవడానికి వీలుంటుందండి. అదే ఓపెన్ సర్జరీలో ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది, ఆల్మోస్ట్ డబుల్ 2-3 వీక్స్ కానీ మనకు రోబోటిక్ ఓపెన్ సర్జరీలో అవుతుంది. ఇదే రోబోటిక్స్ వాటికైతే మాత్రం ఇమ్మీడియట్లీ 4-5 డేస్లోనే దే కెన్ హ్యాపీలీ గో టు దేర్ డైలీ డ్యూటీస్. హెర్నియాతో తక్షణం మనకు పెద్దగా ప్రమాదం ఏమీ లేకపోవచ్చు, కానీ కాలం గడిచే కొద్దీ హెర్నియాల మూలంగా మనకు సమస్యలు పెరగొచ్చు, ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారొచ్చు. కాబట్టి హెర్నియా ఉందని తెలిసినప్పుడు ఆలస్యం చేయకుండా లాప్రోస్కోపిక్ సర్జరీని చేయించుకోవటం అన్ని విధాలా మేలు.